జగన్ మీద రాయి దాడి ఉదంతం తర్వాత ఇప్పుడు వరుస రాళ్ల దాడులు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడి అనుకుంటే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు సభలో కలకలం రేగింది. చంద్రబాబు మీద రాళ్లు విసిరారు అగంతకులు. చంద్రబాబు సమీపంలో పడ్డాయి రాళ్లు విసిరి పరారైనటువంటి గుర్తు తెలియని వ్యక్తుల కోసం ఇప్పుడు గాలిస్తున్నారు. తన మీద రాళ్లు విసరడం మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు వేసిన వాళ్ళని హెచ్చరించారు చంద్రబాబు. ఇట్లాంటి దాడులకు భయపడేది లేదన్నారు. చంద్రబాబుపై రాళ్లు విసరడంతో అప్రమత్తమయ్యారు భద్రతా సిబ్బంది. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం కింద చోటు చేసుకుంది. తాజాగా ఆయన అంటే వరుసపెట్టి సంఘటనలు ఇప్పుడు ఏంటంటే జగన్ మీద రాయడానికి తెలుగుదేశం రియాక్ట్ అయినందుకు ఎవరన్నా రియాక్ట్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు ఇది కూడా వాళ్ళకి వాళ్లే దాడి చేసుకున్నారని చెప్తారా అన్నటువంటిది అయితే తెలియదు. బట్ ఎందుకంటే రాళ్ల దాడి అన్నటువంటిది జగన్కి అయితే తగిలింది దెబ్బ. ఆ తర్వాత పవన్ మీద దాడికి ఎవరో ప్రయత్నించడం, అతన్ని పట్టుకోవడం, ఇప్పుడు చంద్రబాబు మీద ఎవరో దాడికి ప్రయత్నించడం, వాళ్ళు పరారవ్వడం, ఇవి రాళ్ల దాడితో జగన్కి సింపతి వస్తుంది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడానికి చేశారన్నది చూడాలి. జగన్ అయితే ఆ టైంలో ఇట్లా రాయి దాడి చేశారని చెప్పి ఆగ్రహంగానే ఇది వ్యక్తం చేయలేదు. తను హాస్పిటల్కి వెళ్ళడం ట్రీట్మెంట్ తీసుకున్నారు. బట్ చంద్రబాబు మీద కూడా ఇప్పుడు దాడి జరగటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.